ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ ఏంటంటే నేను ప్రొసీజర్ అంతా కూడా అసలు ఒరిజినల్గా తీయట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే సడన్గా ఐడియా వచ్చి చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఐటమ్ అనేది ఇదేంటంటే మామూలుగా మిల్క్ ఉంటాయి కదా, పాలు ఉన్నాయి కదా, అవి ఇరిగిపోయినాయి అనమాట. దీంతో రసగుల్లా చేద్దామన్న ఐడియా వచ్చి చేస్తాను అనమాట. చూడండి, ఇది పాలు ఇరిగిపోయిన పాలని వంచేసి ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసి దాన్ని అంతా కూడా వంచేసాను అనమాట ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత అది ఈ విధంగా పొడిగా ఉన్న దాన్ని వేసుకున్నాను అనమాట. ఇందులో అమ్మచూ ఇది రసగుల్లా చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మామూలుగా పాలతో డైరెక్ట్గా నేను మిల్క్తో ఈసారి కనుక చూపిస్తాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఇది ఏంటంటే సడన్గా ఐడియా వచ్చి చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా ముద్ద చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఇరిగిపోయిన పాలు అనమాట ఫ్రెండ్స్. ఇది మిల్క్ అనమాట. ఇలా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా సాఫ్ట్గా చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇట్లా ఉండలాగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలు చూపిస్తున్నాను అనమాట. ఇంకా సాఫ్ట్గా చేయాలన్నమాట. మామూలుగా చిన్న చిన్న ముద్దలుగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. చేస్తాకి అలా తీసి పెట్టుకుంటున్నాం. చూడండి, రౌండ్గా రావాలన్నమాట ఫ్రెండ్స్. అవి చూడండి, అమ్మ చూడుతున్నారు చూడండి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కుదిరినప్పుడల్లా చేస్తాను, పెడతాను అన్నమాట వీడియోస్. చూడండి, ఛానల్ పెట్టకముందు చాలా చేశాను ఫ్రెండ్స్. ఛానల్ పెట్టిన కానీ చాలా వరకు మర్చిపోతున్నా చేయాల్సినవి కూడా నేను. అంటే లీటర్ పాలు అనమాట ఫ్రెండ్స్. ఇవి మామూలుగా టీ పెడదామని పెట్టాను, ఇరిగిపోయినాయి అనమాట మొత్తం అన్నీ కూడా. ఇంకా ఈ విధంగా చేయాల్సి వస్తుంది అనమాట. చేస్తున్నాను అనమాట, ఒక ఐటమ్గా వస్తుంది కదా అని. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత రౌండ్గా వచ్చిందో. అచ్చంగా మిల్క్ అనమాట. వీటిలో నేను నిమ్మకాయ వేసి కూడా చేయలేదన్నమాట. దాంతోకాయ ఇరిగిపోయినాయి పాలు, దాంతో చేస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి లీటర్ పాలకి 16 ఉండలు అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట, పాకం అనేది. చూడండి, ఈ విధంగా చుడతారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇంకా రౌండ్గా చేసుకోవాలి, అది కూడా చేసి చూపిస్తా. చూడండి, ఇది ఈ గ్లాసుడు షుగర్ అనమాట. గ్లాసుతో 2 గ్లాసులు ఫ్రెండ్స్. ఇది పాకానికి అనమాట, తాగుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో ఇలాచి కొట్టేసాం కదా, అందులో వేస్తున్నాం అనమాట. ఇలాచి షుగర్ వాటర్లోకి రసగుల్లాలకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, 3 ఈ విధంగా చితకొట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో పాకంలోకి. చూడండి ఫ్రెండ్స్, గ్లాసున్నర షుగర్కి 3 గ్లాసులు వాటర్ పోసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గ్లాసున్నర షుగర్ వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెట్టేస్తాం. ఇట్లా మరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పాకం అనేది రసగుల్లాలకి వేసేస్తూ అలా ఒక్కొక్కటి కానీ 2 కానీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఇదేంటంటే పాలు, ఇరిగిపోయిన పాలతో చేసిన రసగుల్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఏమీ వేయలేదు. మొత్తం అంతా వడగట్టేసి
ఈ విధంగా ఉండలా చేసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఒకటి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఈ రసగుల్లకి ఈ టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మొత్తం 16 అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. లీటర్ పాలకి ఇరిగిపోయి, అంటే మీడియం సైజ్ అనమాట. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదనమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్, ఈ రసగుల్లాలు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఏంటంటే మిల్క్తో చేస్తున్న ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతున్నాయి అనమాట, అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది కట్టేస్తాను. మూత వేసాను అనమాట, ప్లేటు చేసిందే వేసాను అనమాట. చూడండి, ఇలా కుక్ అవుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇది సన్న ఫ్లేమ్తో గ్యాస్ మీద పెట్టాను అనమాట. ఇలా కుక్ అవుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి పాకంలో ఇలా పెట్టేసి మనం మూత పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా సిమ్లో పెట్టేసి ఇలా ఉంచుకోవచ్చు అనమాట. చూసుకుంటూ ఒక 5 నిమిషాలు ఇవన్నీ కూడా ఈ పాకంలో, ఇవన్నీ కూడా ఈ రసగుల్లాలు అనేవి కుక్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.